హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి 28th అక్టోబర్, దివాళీ అనమాట. సో అందరికి హ్యాపీ దివాళీ. ఈ వీడియో ఏంటిదంటే న్యూజిలాండ్ రావడానికి ఎంత ఫండ్స్ అవుతాయి అనమాట. సో మొత్తం ఎంత ఖర్చు వస్తుంది, మొత్తం ప్రాసెస్ కానీ వచ్చిన తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఈ వీడియో 2 parts ఉంటుంది. అది ఏంటిదంటే న్యూజిలాండ్ వచ్చే ముందు అంటే ఇండియాలో ప్రాసెస్కి ఎంత అవుతుంది, వచ్చిన తర్వాత ఎంత అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కన్సల్టెన్సీ వాళ్ళు మ్యాక్సిమం ఏం తీసుకోరు పైసలు, ప్రాసెసింగ్కి ఏం తీసుకోరు. అంటే స్టూడెంట్స్ ప్రాసెసింగ్కి, మిగతా వర్క్ ప్రాసెస్ అవి నాకు తెలియదు, కానీ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి వీసాకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వస్తుంటాయి కాబట్టి. సో నాకు కూడా కరెక్ట్ తెలియదు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయో. సో కాకపోతే వాళ్ళకి వస్తాయి. సో మ్యాక్సిమం వాళ్ళు తీసుకోరు ప్రాసెసింగ్కి. దాని తర్వాత ఇవి ఉంటాయి, డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, లోన్ ఉంటుంది, లోన్ ప్రాసెస్ ఉన్నాకో వాళ్ళు 1.5% తీసుకుంటారు అనమాట కమిషన్ ప్రాసెస్ చేసినందుకు. సో అది వచ్చేసి 50 lakhs, సపోజ్ 50 lakhs అనుకోండి. 50 lakhs అంటే 1.5% అంటే 75,000 కానీ, లేకపోతే 1% 50,000 ప్లస్ జిఎస్టీ. సో ఇట్లుంటుంది అనమాట. సో అది అనమాట. సో ఇండియాలో ఉన్నప్పుడు మనకి ప్రాసెస్ మొత్తం ఒక 1 lakh అవుతుంది అనమాట. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్స్కి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎఫిడవిట్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ ప్రాపర్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే తెలుస్తాయి. ఆల్రెడీ వీడియో కూడా చేస్తాను ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయో న్యూజిలాండ్ వచ్చే ముందు. సో అది కూడా అటాచ్ చేస్తాను అనమాట డిస్క్రిప్షన్లో, చూడండి. సో ఇది మొత్తం ఒక 1 lakh అవుతుంది ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే. దాని తర్వాత వీసా వచ్చింది అంతా ఓకే. అండ్ వీసా కూడా ఉంది కదా, వీసాకి ఇప్పుడు $850 అనమాట, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. $850 అంటే అరౌండ్ 45,000. సో అది అప్లికేషన్ ఫీ. వీసా మీరు అప్లై చేస్తే 85,000 అనమాట. సో అది అప్లికేషన్ ఫీ. ఇక లోను, ఐఎల్స్, పీటీ. ఈ లోన్, ఐఎల్స్, పీటీఈ ఇవి మెయిన్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కాలేజ్ వాళ్ళు మీరు డ్యూలింగో వేరేవి యాక్సెప్ట్ చేసినా కానీ మీకు వీసా దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు పక్కా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అడుగుతారు. ఇప్పుడు మీకు చదివేటప్పుడు వీసా వచ్చినా కానీ చదివింది అయిపోయిన తర్వాత మీరు వేరే వీసాస్కి అప్లై చేసుకోవాలన్నా మీరు పక్కా పీటీఈ రాయాల్సిందే. సో అది మాత్రం పక్కా అనమాట. సో బెటర్ ఇండియాలోనే రాసుకొని వస్తే ప్రాబ్లం ఉండదు. ఇంకా మాస్టర్స్ చేసినాక ఆబ్వియస్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్ టెస్ట్ అవసరమే ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎక్కడ పోయినా యూజ్ వస్తుంది అనమాట. సో అట్లానే జనరల్గా డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తారేమో కానీ యూనివర్సిటీ నాకు ప్రాపర్ తెలీదు, ఎందుకంటే నేను రీసెర్చ్ చేయలేదు. చేస్తారేమో, సో నాకు కూడా పర్ఫెక్ట్ తెలీదు అదనమాట. కాకపోతే బెటర్ టు రైట్ ఐఎల్స్ ఆర్ పీటీ, ఎందుకంటే ఇక్కడ బాగా యాక్సెప్ట్ చేస్తారు ఇది. ఇంకోటి మొత్తం 1 lakh అని చెప్పాను కదా. సో పీటీకి, ఐఎల్స్కి లోన్ తీసుకుంటే లోన్ ప్రాసెస్కి అదొక ఫీజు లక్షన్నర. సో డిపెండ్ అనమాట. 1,50,000 అంటే మ్యాక్స్ ఇక ఇండియాలో ఉన్నప్పుడు. దాని తర్వాత లోన్, వీసా వచ్చింది అంత బాగే. ఇప్పుడు మనం ఫ్లైట్కి వెళ్ళాలి. ఫ్లైట్స్ ఏంటిదంటే సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్ అవి ఉంటాయి. వాటికి 1 way ట్రిప్ అంటే ఒక 1 month ముందు బుక్ చేసుకున్నాకో పిచ్చ కాస్ట్ ఉంటుంది. మీకు వీసా తొందర వచ్చేసినాకో అమ్మేట బుక్ చేసేసుకోండి. చేసుకుంటే ఒక 60,000 70,000లో వచ్చేస్తుంది అనమాట 1 way ట్రిప్ ఇండియా నుంచి ఇక్కడికి. సో అదనమాట, ఇదొక ఖర్చు. దాని తర్వాత కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది ఇక్కడ పర్ ఇయర్ లాగా ఉంటుంది అనమాట ఫీజు. పర్ ఇయర్ మినిమం 20 to 22 lakhs ఉంటుంది అనమాట ఇండియన్ రూపీస్ ఫీజు. వీళ్ళు ఫీజు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే సపోజ్ గ్రేడ్ పాయింట్స్ అని ఉంటాయి. మొత్తం నాకు 180 పాయింట్స్ అంటే నేను ఎవ్రీ ట్రైమిస్టర్ నాకు 60 points వస్తాయి. సో ఈ 60 pointsని ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క కొన్ని పాయింట్స్ వస్తుంటాయి అనమాట. సపోజ్ నాకు ఒక సబ్జెక్ట్ ఉంది, కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ ఉంది, సెక్యూర్ క్లౌడ్ అని సబ్జెక్ట్ ఉంది. ఆ సెక్యూర్ క్లౌడ్ సబ్జెక్ట్కి కంప్లీట్ చేస్తే నాకు 15 points వస్తాయి అనమాట. సో సబ్జెక్ట్కి ఇన్ని పాయింట్స్ అని ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని మనం కొనుక్కోవడానికి ఇంత పైసలు అవుతాయి అనమాట. సపోజ్ నా సెక్యూర్ క్లౌడ్ అని చెప్పాను కదా, దానికి $5,000 అవుతాయి ఆ 15 pointsకి. అదే మేనేజ్మెంట్ పేపర్కి 4,500 ఇవ్వచ్చు. సో పేపర్ మనం కొనుక్కుంటున్నాం అనమాట కంప్లీట్ చేయడానికి. ఎండ్ ఆఫ్ ద డే మనం 180 points కలెక్ట్ చేయాలి యూనివర్సిటీలో ఉన్నప్పుడు. సో ఆ పేపర్కి మనకు కాస్ట్ అవుతుంది అనమాట. సో అట్లుంటుంది ఫీజు. వీళ్ళకి మామూలుగా ఇండియాలో ఉన్నట్టు సెమిస్టర్కి ఇంత ఫీజు అని ఉండదు, పేపర్కి ఇంత ఫీజు అని ఉంటుంది ఇక్కడ. సో అదనమాట.
పేపర్కి ఇంత ఫీజు ఉంటుంది. సో దాన్ని బట్టి మొత్తం 180 పాయింట్స్ రావడానికి ఎంత ఫీజు అవుతుందో అది అవుతుంది అనమాట. కాస్ట్ ఎక్కువ ఏమి ఉంటుంది, తక్కువ కాస్ట్ ఏమి ఉంటాయి అంటే మేనేజ్మెంట్ పేపర్లో కాస్ట్ తక్కువ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ పేపర్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. నేను పర్సనలీ ఎక్స్పీరియన్స్ అయినా. దాని తర్వాత ఇక్కడ డిసర్టేషన్స్ అని ఉంటాయి. అంటే ఏంటి, థీసెస్ రాయడము. ఆ థీసెస్కి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. 5 lakhs 10 lakhs కూడా ఉంటుంది. సో పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది పేపర్ది, అట్లా అన్నమాట. సో పర్ ఇయర్ 20-25 lakhs మినిమం అనమాట. సో ఈ రేంజ్లోనే ఉంటుంది పక్కా. 2 years అయితే దానికి డబల్ అవుతుంది. బీటెక్ వాళ్ళకి కూడా ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్కి సంథింగ్ పేపర్స్ కాస్ట్ ఇంత ఉంటుంది అనమాట. అది ఇంకోటి, ఇక్కడికి వచ్చిన తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్. మనం స్టూడెంట్ వస్తే, నా గురించి చెప్తాను పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను స్టూడెంట్ కాబట్టి నేను షేర్డ్ హౌస్లో ఉంటా. సో నాకు వీక్లీ రెంట్ వచ్చేసి $150 to $200 పక్కా అవుతుంది. సో ఈ $150 to $200 పక్కా. దాని తర్వాత మనకి గ్రాసరీస్ ఒక $50 వేసుకోండి. తినేటోళ్ళు ఇష్టము, వాళ్ళు ఎంత తింటే అంత గ్రాసరీ బిల్ ఎక్కువ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఇంకోటి చీప్ గ్రాసరీస్ ఇక్కడ కొనుక్కోవాలంటే ప్యాక్ అండ్ సేవ్ ఉంటుంది. ఇక్కడ ప్యాక్ అండ్ సేవ్ చీప్ అనమాట. ఆఫర్స్ పెడుతుంటాయి ఎవ్రీ థర్స్డే, దాని మీద కూడా వీడియో ఇస్తాం. సో మనకి ఒక యావరేజ్ ఒక $250 వేసుకోండి పర్ వీక్. సో ఎక్స్పెన్సెస్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి $1,000 అనుకోండి, అంటే 50,000 రూపీస్ అనమాట. ఇది మన డైలీ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత మనము ఫండ్స్ ఎట్లా చూపించాలి న్యూజిలాండ్ వాళ్ళకి, లీవింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు కదా. ఈ ఫండ్స్ ఇండియా నుంచి ఎన్ని పైసలు తెచ్చుకోవాలి యాక్చువల్లీ, ఓకేనా. నేను $75,000 రూపీస్ తెచ్చుకున్నా, అంటే $1,500. నాకు సరిపోయింది ఇనిషియల్గా పార్ట్ టైం దొరికేంత వరకు, అట్లా అనమాట. నెక్స్ట్ ఫీజు ఎట్లా కట్టాలి మనం కాలేజ్కి ఇండియాలో ఉన్నప్పుడు. వాళ్ళు మనకి ప్లేస్ ఆఫ్ ఆఫర్ అని ఒక లెటర్ ఇస్తారు. ఆ ఆఫర్ లెటర్లో మనకి ఎంత ఫీజు కట్టాలని చూపిస్తారు అనమాట. నాకు $45,000 కట్టాలి, అంటే 22.5 lakhs అనమాట. ఇండియాలో కట్టేసిన తర్వాత మనం వీసా వాళ్ళకి పంపించాలి, ఏంటిది నేను ఇట్లా కట్టేసిన అని. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నీ దగ్గర ఉన్న ఫండ్స్ చూసి, లోన్ ఉంటే లోన్ చూసి, లేకపోతే నీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఆ పైసలు చూసి, అవన్నీ చూసి ఒక డిసిషన్కి వస్తారు. FTS అని ఒక స్కీమ్ ఉంటుంది అనమాట. FTS అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ స్కీమ్. ఇదేంటిదంటే, ఒకవేళ నువ్వు లోన్ చూపించినావు, వాళ్ళకి నమ్మకం లేదు, ఎందుకంటే నీ దగ్గర పైసలు లేవు, అక్కడ పోయిన తర్వాత పార్ట్ టైం చదువుకోకుండా పార్ట్ టైం చేస్తాను, వాళ్ళకి నమ్మకం రావట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ 22.5 lakhs కాకుండా FTS అంటే పర్ ఇయర్ 20,000 ఎక్స్పెన్సెస్ అనమాట, నీవే పైసలు బ్యాంక్లో పెట్టుకుంటారు. వాళ్ళ న్యూజిలాండ్ ఒక బ్యాంక్లో పెట్టేసి ఎవ్రీ మంత్ $1,666 ఇస్తుంటారు అనమాట నీకు. అంటే నీ లీవింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. నువ్వు ఖర్చు పెట్టకపో, కాకపోతే ఎవ్రీ మంత్ నీకు అవి రిలీజ్ చేస్తుంటారు ఎంత అమౌంట్. సో అది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అది 10 lakhs అనమాట పర్ ఇయర్కి. అదనమాట. మనం ఎన్ని ఇయర్స్, ఇప్పుడు సపోజ్ 1.5 years అవుతున్నాం కాబట్టి 1.5 yearది ఒకటేసారి కట్టని అవసరం లేదు. ఫస్ట్ 1 yearది ఒకటేసారి కడితే సరిపోద్ది. కాకపోతే 1.5 yearకి అరౌండ్ లైక్ 15 lakhs అవుతుంది అనుకుంటా. సో అదనమాట మొత్తం. సో ఈ హోల్ అమౌంట్ ఎంత వచ్చేస్తుంది అంటే మనకి 50 lakhs, రౌండ్ ఫిగర్ 50 lakhs. నెక్స్ట్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎట్లా తీసుకోవాలి లోను, మొత్తం ఒకసారి తీసుకోకండి. సపోజ్ ఒక బ్యాంక్ ఉన్నాకో 50 lakhs లోన్ శాంక్షన్ చేస్తుంది. ఫస్ట్ ఏ మనీ తీసుకోవాలంటే కాలేజ్ కట్టే మనీ తీసుకోండి. మొత్తం దాంట్లోకి తీసుకోవాలని లేదు, మీ పర్సనల్ మనీ ఉంటే మీరు కూడా కట్టుకోవచ్చు పర్సనల్ మనీ కూడా. కాకపోతే బ్యాంక్లోకి వెళ్ళి తక్కువ ఎట్లా తీసుకోవాలంటే, ఫస్ట్ మీ 1 year ఫీజు ఉంటుంది కదా, ఆ 1 year ఫీజు కట్టుకోండి. ఈ 1 year ఫీజు లోపల మీకు ఈ ఒకవేళ FTS చేస్తే ఇంత అమౌంట్ మీ బ్యాంక్లో పడుతుంటుంది కదా, అది ఖర్చు పెట్టుకోరు, మిగిలిపోతే ఫీజు కట్టేయచ్చు అనమాట. సో ఇది ఇట్లుంటుంది ప్రాసెస్ అనమాట. సో మొత్తం ఎన్ని పైసలు అయితే అంటే 50 lakhs. ఇది వర్స్ట్ కేస్ సినారియో. మధ్యలో పార్ట్ టైం దొరికినాక కొంచెం సేవ్ చేసుకోవచ్చు. సో అట్లుంటుంది. ఎంత సేవ్ చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను, సో అది కూడా చూడొచ్చు అనమాట. సో ఇది వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ దివాళీ. సీ యూ.